నాన్న గీత వస్తున్నానక్క. అక్క మా కాలేజీ స్టూడెంట్స్ అంతా ఎక్స్కర్షన్ వెళ్తున్నారు, నాకు 100 రూపాయలు కావాలి. 100 రూపాయలా? చాలే, ఆ 100 రూపాయలు ఉంటే 15 రోజులు ఇల్లు గడుస్తుంది. అక్క 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 ప్లీజ్ అక్క, అక్క అక్క ప్లీజ్. గీత, ఈ ఎక్స్కర్షన్స్ అవి బాగా ఉన్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి కాదు. మన ఇంట్లో ఓ పూట ఓ మనిషికి భోజనం పెడితే మనలో ఒకళ్ళం పస్తుండాల్సిన పరిస్థితి మంది. అక్క ఇంకేం మాట్లాడుకు, కాలేజ్ టైం అయింది, వెళ్ళు. సరే. నా బేట కూడా నాకు ఇచ్చిస్తే నేను వెళ్ళొస్తాను, ఫ్యాక్టరీ టైం అవుతుంది. అదేమిటమ్మా రోజు 10 రూపాయలు ఇచ్చేదని వాళ్ళ పావలా ఇచ్చావు? నెలాఖరు రోజులు కదా నాన్న, ప్రతి దాంట్లోనూ కోత తప్పదు. సరే, ఏం మాట్లాడేదే ఉంది. అదేమంటే నెలాఖరు బడ్జెట్ అంటాం. సరే, నా బంగారు తల్లి. ఏమిట్రా అందరూ వెళ్ళిపోతున్నారు, ఏమైంది? ఆగండి రా, ఆగండి. ఏమిట్రా ఇది వేళగాని వేళ సైరన్ మోగుతుంది? మనం స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైకా? ఎందుకు? ఎందుకేమిటి? ఈ చాలీచాలం జీతాలతో మనం సగం కడుపుతుంటూ ఎలా వెళ్తున్నామో నీకు తెలీదు? అందుకే వాళ్ళ నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. సమ్మె చేసే ముందు ఆ స్లై గారిని అడిగారా? ఇంకా అడిగేదేమిటి? అడిగినా పెంచడాయన. ఆ గాజు గదుల్లో ఉండే వాళ్ళకి మనలాంటి బూజు గుడిసెల్లో ఉండేవాళ్ళ మొర వినిపించదు. అందుకే స్ట్రైక్ చేస్తున్నాం. అలా తొందరపడితే ఎలా రాజు? శాంతంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది కుదరలేదనుకో, అప్పుడు సమ్మో మరొకటో ఆలోచించాలి. మీరు ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. తప్పకరా. సైరన్ కూతతో ఫ్యాక్టరీ మూతపడింది కదా, తమ కళ్ళు చల్లబడ్డాయి కదా, ఇంకెందుకు వచ్చారు ఇక్కడికి? కార్మికుల గోడు తమతో విన్నవించుకుందామని. అబ్బా, కార్మికులు, విప్లవం, తిరుగుబాటు, ఇవన్నీ తమకెప్పుడు వంట పట్టాయి నాయనా? నీ పప్పులే నా దగ్గర ఉడకవు, వెళ్ళు వెళ్ళు. ఏడిసేవలేరా, హాస్యాల తర్వాత నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. ధరలు చూడబోతే రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి. నీకు తెలియని విషయం కాదు కదా. కాయ కష్టం చేసేవాళ్ళు అర్ధాకలతో పనిచేయటం మనకు మాత్రం క్షేమమా చెప్పు? ఒరే లక్ష్మీపతి, నీకేనా చెప్పేది? ఒరే రంగా, ఒరే లక్ష్మీపతి అని పిలిచి మా అమ్మను గుర్తు చేసేవరా? అది సరేరా, మనం కార్మికులకు జీతాలు పెంచకపోతే వాళ్ళకి సంసారాలు కూడా గడవని స్థితి వచ్చింది. ఒరే రంగా, నా జీవితానికి నువ్వు చుక్కానివిరా. నీ చలవ వలన నేను ఇంతటి వాడిని అయ్యానురా. అటు కార్మికుల క్షేమాన్ని, ఇటు ఫ్యాక్టరీ క్షేమాన్ని నీకంటే కోరే వాళ్ళు ఎవరుంటారు చెప్పరా? జీతం నువ్వు ఎంత పెంచమంటే అంత పెంచుతాను. చాలా సంతోషం, నా మాట నిలబెట్టావు. ఏమన్నారు బాబాయ్? ఏమంటారు? అయ్యగారు మన జీతాలు పెంచడానికి ఒప్పుకున్నారు. ఏంటి నాన్న? ఇదిగోనమ్మా, ఇవాళ జీతాలు ఇచ్చారు. ఈ నెల 50 రూపాయలు అదనంగా వచ్చాయి. లక్ష్మి, లక్ష్మీపతి ఇంత సంపాదించి ఇంత పెద్దవాడయ్యాడా? ఇవాళకే నా మాట అంటే ఎంత గురనుకున్నావు? వర్కర్స్ కి జీతాలు పెంచాలని ఒక్క మాట చెప్పానంతే, మొత్తం అందరికీ పెంచేశాడు. నీ దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం పెట్టిన మనిషి కదా నాన్న. కాకపోతే రేవు దాటిన తర్వాత తెప్ప తగలట్లేదు, అది ఆయన గొప్పతనం. నిజమేనుకోమ్మా, ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారంటావు? అక్క, రేపటి నుంచి నా పాకెట్ మనీ కూడా పెరగాలి. నువ్వు ఇచ్చిన రూపాయి బొత్తిగా చాలటం లేదు. గీత, రాబడితో పాటు ఖర్చు పెరుగుతుంది. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలాగా ఉంది. ఇందా నీ రూపాయి. చూడు, మళ్ళీ మాట్లాడితే 10 రూపాయకి దిగిపోతుంది. చూడు నాన్న. నాదేం లేదమ్మా, అంతా అక్క ఇష్టమే. సరే, ఆ రూపాయి సర్దుకుంటానులే. వెళ్ళు. లచ్చమ్మా, వచ్చావా? రా. ఈ నెలలో నీకు 2 నాగాలున్నాయి. అవి పోగా నీకు 55 రూపాయలు వస్తాయి. చూడు, పాలు మరి నీళ్ళ పోస్తున్నావు. ఇలా పోస్తే నేను మానిపించేస్తాను, జాగ్రత్త. లేదమ్మా, వర్షాకాలం కదమ్మా. రేపటి నుంచి చూడండి అమ్మా, చిక్కడి పాలు వస్తాను. వస్తానమ్మా. అలాగే. అమ్మా లక్ష్మి, రండి బాబాయ్ గారు. బాగున్నావా? గోపాలం గారు, మిమ్మల్ని చూసి మేము క్యాలెండర్ సరి చేసుకోవచ్చండి. సరిగ్గా 1వ తారీఖు సాయంకాలం 5 గంటలకల్లా వచ్చాం. అవును రంగయ్య, ఎన్నో ఇళ్ళున్నా ఏం ప్రయోజనం?
ఇక్కడైతే కరెక్ట్ గా ఫస్ట్ కి అద్దె దొరుకుతుందని నమ్మకం. అద్దె కరెంటు కలిపి 123 రూపాయలైంది. చూడు రంగయ్య, ఏ జన్మలో పుణ్యం మూట కట్టుకున్నావు గాని సమర్థురాలైన కూతురు పుట్టింది. మా అవాడు ఉన్నాడు, ఒట్టి ఆడంగి వెతవ, రూపాయికి ఎన్ని పైసలు తెలిస్తావని సొంట. బాబాయ్ గారు, ఇది 120, 3 రూపాయలు ఇస్తాను. పర్లేదమ్మా, తర్వాత ఇద్దు గాని. వద్దులేండి, అప్పుకు మించిన తప్పు లేదని మీకు తెలుసుగా. ఒకరికి 2 పైసలు బాకీ ఉన్నా నాకు తోచదు. చిల్లరుందిగా, తీసుకోండి. రంగయ్య, కొడుకు పుట్టాలి అనుకుంటాం గానీ ఇలాంటి ఒక్క కూతురుంటే చాలయ్యా. 10 మంది కొడుకులు పెట్టు. నేను వస్తానమ్మా. సార్ పోస్. ఎక్కడి నుంచి నాన్న? అదేనమ్మా, ఎక్కడి నుంచా అని. మన కూతురు రాసేవాళ్ళు ఎవరప్పా? అరే, కాకినాడ నుంచమ్మా. రామనాథం గారని మనకు దూర బంధువు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి గోపి ఈ ఊరేదో ఇంటర్వ్యూ కోసం వస్తున్నట్ట. 1 వారం రోజులు ఇక్కడే ఉంటాడని రాశాడు. వారం రోజులా? వద్దు నాన్న, మనం ఊర్లో ఉండడం లేదని, ఏ కాశీకో కలకత్తాకో తీర్థయాత్రలకు వెళ్తున్నామని, 1 నెల రోజుల వరకు రావని వెంటనే ఉత్తరం రాసేయండి. అదేమిటమ్మా, పాపం అతను ఏదో పని మీద వస్తుంటే. పని మీద వస్తే హోటల్లో ఉండాలి. బొటాబొట్టి సంపాదనతో రోజులు గడుపుతున్న వాళ్ళం. ఒక మనిషికి వారం రోజులు అంటే 14 భోజనాలు పెట్టి పోషించడం ఎంత కష్టం ఆయనకు మాత్రం తెలియదు. పంచదార కిరసనాలు బ్లాక్ లో కొనేసరికి సహం జీతం ఖర్చు అయిపోతుంది. నిజమేననుకో, కానీ రామనాథం పెద్ద మనిషి, పైగా మనకు దూర బంధువు కూడాను. రావద్దని ఎలాగమ్మా రాయటం? ఎలాగా రా చెప్తాను. నువ్వురా, కూర్చో, పెన్ పట్టుకో, రాయ్. కాదమ్మా, ఇంత అబద్ధం, పచ్చి అబద్ధం ఎలా రాయనమ్మా? పర్వాలేదు, నువ్వు రాయనన్నా. మా అమ్మగా నా మాట వినమ్మా, అతను మన బంధువే కదమ్మా, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు కూడాను. మా నాన్నవుగా మన పరిస్థితి కూడా తెలుసుకోవాలిగా. నువ్వు రాయమ్మా. నా మాట వినమ్మా, ఈసారి నేను చెప్పే. నాన్నవుగా రాయి నాన్న. నేను రాయనమ్మా. నువ్వు రాయవా? అయితే నేనే రాసని. సరే, ఏ రాయమంటావు చెప్పు. రాయ్. ఏమని? మహారాజశ్రీ రంగనాథ్. అవును, రంగనాథం గారేనా? కాదు, రామనాథం. సరే, మహారాజశ్రీ రామనాథం గారికి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను రామనాథం గారి అబ్బాయి గోపిని. వెరీ ప్లీజ్ టు మీట్ యూ. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమండోయ్, నేను మాట్లాడితే మీకు అర్థం కావట్లేదా, వినపడటం లేదా? అసలు మీరు తెలుగు వాళ్ళేనా, అరవాళ్ళ? అరవని వాళ్ళం, ఏ తెగులు లేని వాళ్ళం, స్వచ్ఛమైన తెలుగు వాళ్ళం. చాలా. రంగయ్య గారు ఎక్కడండి? ఆయన ఇళ్ళు చెట్లు ఎక్కడండి? నువ్వు ఊరుకోమ్మా. బాబు, నువ్వు లోపలరా. నేనే రంగయ్యను. అమ్మయ్యా, రాంగ్ అడ్రస్కి వచ్చానేమోనని కంగారు పడ్డాను. ఈవిడ మీ అమ్మాయి గారు అనుకుంటాను. అవును బాబు. చూసారా ఎంత కరెక్ట్ గా బస్ కట్టేశాను. మీ నాన్నగారికి మొన్న ఉత్తరం రాశాం, అందలేదండి? మొన్నే రాశారా? అది అందే ఉంటుందేమోలేండి. నేను అటుమన్న బయలుదేరి తిరుపతి వెళ్ళి ఏడుకొండల వాడి దర్శనం చేసుకొస్తున్నాను. రథవతి, పొద్దున్న రావాల్సిన రైలు ఇప్పుడు వచ్చింది. నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్న కవి ఎవరో కానీ ఆయన కనకాభిషేకం చేయించాలి మామయ్య గారు. సారీ, మిమ్మల్ని మామయ్య అని పిలిస్తే మీకేం అభ్యంతరం లేదనుకుంటాను. పేలి చూరుకుంటే పర్వాలేదులేండి. అంటే నేను అతిగా మాట్లాడుతున్నాను మీ ఉద్దేశమా? నిశ్శబ్దం, విషాదం ఈ రెండూ నాకు తెలియని మాటలు. అబ్బా, ఆ రైలు కుదుపుకి నా వెన్నపూసలా కరిగిపోయింది. వెంటనే నేను స్నానం చేసేయాలి. చన్నీళ్ళు నా ఒంటికి పడవు. వెంటనే వేడి నీళ్ళు పెట్టించేయండి. బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. బెడ్రూమ్ ఇటు అనుకుంటాను. అటు కాదు, ఇటు. కరెక్ట్. ముందు నేను అటే అనుకున్నాను. నేను స్నానం చేసి వచ్చేలా ఏదో గెస్ట్ వచ్చాడు కదా అని రుష్టుపడిపోయి 10 రకాల వంటలు చేసి వేస్ట్ చేయకండి. స్వీట్లు అవి ఏమి అవసరం లేదు. ఓ 10 గారెలు, 4 పెసరట్లు, వీలైతే అందులో కాస్త ఉప్మా, ఓ లోట కాఫీ. నేను మితాహారిని. విన్నావా నాన్న? 10 గారెలు, 4 పెసరెట్లు, అందులో వీలైతే ఉప్మా, 1 లోటా కాఫీ తాగే మితాహారి. ఈ అనుకోని ఖర్చు తట్టుకోవాలి అంటే రేపటి నుంచి మన ముగ్గురికి కాఫీ కట్. అదేమిటమ్మా, పొద్దున్నే కాస్త కాఫీ అయినా లేకపోతే ఎలా? అంతే నాన్న, లేకపోతే మన బడ్జెట్ చాలదు. మనం కడుపు మార్చుకుని
ఈ అతిథి దేవుడికి నైవేద్యం పెట్టాలి.